ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 10/9/2024 జరిగిన సిజిఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్లో ఇచ్చిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్ సో యాస్ టు సాటిస్ఫై ద ఈక్వేషన్స్ గివెన్ బిలో. మనకి ఇక్కడ ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చాడండి. ఆ 3 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ చెప్పండి అనేది క్వశ్చన్. బేసిక్గా ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ తీసుకోవాలి అంటే కొంత టైం లాస్ అవుతాం మనం. ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి టైం సేవ్ చేసుకుంటూ దీని కరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయాలంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోవడం అనేది బెస్ట్ చాయిస్ అయింది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదైతే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ చూస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాడు. అంటే ఎక్స్, వై, జెడ్ ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే 12కి సమానం అవ్వాలి. ఆ విధంగా ఇచ్చిన 4 ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ సి మాత్రమే ఆ ఎక్స్, వై, జెడ్ 3 వాల్యూస్ని యాడ్ చేసుకుంటే 12కి సమానం అవుతుంది. 5, 4, 3 ఆ మూడింటిని యాడ్ చేసుకుంటే 12కి సమానం అవుతుంది. మిగతా ఏ ఆప్షన్ కూడా ఆ ఇచ్చిన ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ యాడ్ చేస్తే 12కి సమానం కావట్లేదు. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్గా మార్క్ చేసేయచ్చు. ఈక్వేషన్స్ అయితే సాల్వ్ చేయొద్దండి. ఈ విధంగా మార్క్ చేయడం ద్వారా కరెక్ట్ ఆన్సర్ పెడతాము. టైం కూడా చాలా తక్కువ తీసుకుంటాం. నెక్స్ట్ వన్, a policeman noticed a thief at a distance of 500 meters. The policeman started running and the thief also started running at the same time. The thief is running at a speed of 15 kilometers per hour. It took 15 minutes for the policeman to catch the thief. Find the speed of the policeman in kilometer per hour. ఒక పోలీస్ అంట తనకంటే 500 మీటర్ల ముందున్న ఒక దొంగని గమనించాడంట. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారో ఒకే సమయంలో ఇద్దరు కూడా తమ యొక్క పరుగుని స్టార్ట్ చేశారు. దొంగేమో 15 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పరిగెడుతూ ఉన్నాడు. ఆ దొంగని పట్టుకోవడానికి పోలీస్కి 15 నిమిషాలు టైం పట్టిందంట. పోలీస్ యొక్క వేగం ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య కొంత దూరం అయితే ఉంది. అది 500 మీటర్స్ ఇచ్చాడో ఏమి ఇచ్చాడో కాసేపు పక్కన పెడితే జస్ట్ ఆ సినారియోని అర్థం చేసుకుందాం మనం. పోలీస్ కంటే దొంగ అనే వ్యక్తి ఖచ్చితంగా ముందున్నాడు. తనకంటే ముందుండి పరిగెడుతున్న దొంగని పట్టుకోవాలంటే ఖచ్చితంగా పోలీసు యొక్క వేగం దొంగ వేగం కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ దొంగ యొక్క స్పీడ్ ఏమో 15 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు. అంటే పోలీసు యొక్క స్పీడ్ ఖచ్చితంగా 15 కంటే పెద్దది అయ్యి ఉండాలి, 15 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి 15 కంటే ఎక్కువ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. అదే ఆన్సర్గా మార్క్ చేసేయచ్చు. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ పోలీసు యొక్క వేగం దొంగ వేగం కంటే తక్కువగా ఉంటే ఆ దొంగని పోలీసు ఎప్పటికీ పట్టుకోలేడు. ఆ దొంగని పోలీసు పట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా పోలీసు యొక్క స్పీడ్ దొంగ స్పీడ్ కంటే ఎక్కువే ఉండాలి. 15 కంటే ఎక్కువ ఉన్నది ఒకే ఆప్షన్ ఉంది, అదే ఆన్సర్గా పెట్టాం. ఒకవేళ 4 ఆప్షన్స్ కూడా 15 కంటే పెద్దవైతే ఏం చేయాలంటే అప్పుడు కాన్సెప్చువల్గా సాల్వ్ చేస్తాం. థీఫ్ అండ్ పోలీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఈ కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ నుంచి ఎన్ని మోడల్ క్వశ్చన్స్ వస్తాయి అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో చాలా రోజుల క్రితమే అప్లోడ్ చేశాను. మీరందరూ ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. వన్స్ ఆ వీడియో చూస్తే థీఫ్ అండ్ పోలీస్ అనే ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా అర్థం చేసుకుంటారు. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా సరే, క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. తప్పనిసరిగా ఆ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. నెక్స్ట్ వన్, ద గివెన్ టేబుల్ షోస్ ద నంబర్ ఆఫ్ బుక్స్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఈ టేబుల్లో ఏమి ఇచ్చాడంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్, వాటికి ఉన్న నంబర్ ఆఫ్ బుక్స్ ఇచ్చాడు. B1, B2, B3, B4, B5 అనేవి సబ్జెక్ట్స్ అంట. పర్టికులర్ సబ్జెక్ట్కి ఉన్న నంబర్ ఆఫ్ బుక్స్ అనేది ఇచ్చాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్ B1 టు ది యావరేజ్ నంబర్ ఆఫ్ బుక్స్ పర్ సబ్జెక్ట్. B1 అనే సబ్జెక్టుకు ఉన్న నంబర్ ఆఫ్ బుక్స్కి అన్ని సబ్జెక్టులకి కలిపి ఉన్న యావరేజ్ నంబర్ ఆఫ్ బుక్స్కి మధ్య రేషియో ఎంత అంటున్నాడు. ఇక్కడ B1 అనే దానికి 120 బుక్స్ ఉన్నాయండి. ఆ 120కి అదేవిధంగా అన్ని సబ్జెక్టులు కలిపి ఏవైతే బుక్స్ ఉన్నాయో వాటి యొక్క యావరేజ్కి మధ్య రేషియో. ఇప్పుడు వీటన్నిటి యొక్క యావరేజ్ కావాలంటే యావరేజ్ ఎల్లప్పుడు కూడా సమ్ బై నెంబర్ అయితే, అంటే ఇవన్నీ యాడ్ చేసుకొని డివైడెడ్ బై ఎన్ని అయితే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసామనుకోండి, 36, ఇదొక 30, 66 అనమాట. అంటే 660 సమ్ డివైడెడ్ బై నంబర్ ఎన్ని ఉన్నాయండి, మొత్తం 5 సబ్జెక్ట్స్ కాబట్టి డివైడెడ్ బై 5. యావరేజ్ అంటే అంతే కదండి, సమ్ బై నంబర్. ఇవన్నీ యాడ్ చేసుకుంటే 660 అయింది. డివైడెడ్ బై 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 పెట్టాను, అది యావరేజ్ అవుతుంది. జస్ట్ ఆ రెండింటి యొక్క రేషియో చెప్పాలి అంతే. మనం రేషియోనే కావాల్సింది. 0, 0 క్యాన్సిల్ చేస్తున్నాం. 6తో కొట్టేస్తే 6 11, 6 రెళ్ళు కాబట్టి 5 రెళ్ళు 10. అంటే 10:11 అనేది మన ఆన్సర్ అవుతుంది. 10:11. ఆప్షన్ బి 10:11 అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ A:B is equal to 6:8 and B:C is equal to 5:12, then A:B:C is.
వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. జస్ట్ 2 ఇండివిడ్యువల్ రేషియోస్‌ని మెర్జ్ చేసేసి సింగిల్ రేషియోగా చెప్పడం. A:B ఏమో 6:8 ఇచ్చాడు. B:C ఏమో 5:12 ఇచ్చాడు. రేషియోస్‌ని మెర్జ్ చేస్తానికి రేషియో అండ్ ప్రపోర్షన్‌కి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోస్‌లో నేను 4 మెథడ్స్ చూపించాను. ఆ 4 మెథడ్స్‌లో ఒక్కొక్క సినారియోని బట్టి ఒక్కొక్కటి యూజ్ చేసుకుంటూ ఉంటాం. లేదా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్కటి ఈజీగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి మీకు వచ్చిన మెథడ్‌లో చేసేయొచ్చు. అసలు చెప్పడానికి ఏమీ లేదు ఈ క్వెషన్‌లో. సింపుల్‌గా మెర్జ్ చేయడం. 2 చోట్ల కూడా B ఉంది కాబట్టి 2 చోట్ల Bని ఈక్వల్ చేస్తే సరిపోయింది. ఇక్కడేమో B 8 ఉంది. ఇక్కడేమో B 5 ఉంది. 2 చోట్ల ఈక్వల్ చేయడం కోసం ఆ 5తో ఈ రేషియోని, ఈ 8తో ఆ రేషియోని మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. 5తో మల్టిపుల్ చేస్తే 5 6లు 30, 5 6లు 30, 8 5లు 40 చేయొచ్చు. ఈ 8 తోటి మల్టిపుల్ చేస్తే 1290 అనమాట. ఫర్దర్‌గా సింప్లిఫై చేసామనుకోండి. ఫర్దర్‌గా సింప్లిఫై చేస్తే 2 15లు, 15తో స్టార్ట్ అవ్వాలి. ఇదే ఆన్సర్ ఉంది. 2 20లు, 2 48. కాబట్టి 15, 20, 28 ఆన్సర్ అయిపోతుంది. చాలా ఈజీ వన్ అండి. జస్ట్ రేషియోని మెర్జ్ చేయడం మాత్రమే. If 2 tan theta is equal to 3, then 3 sin theta minus 2 cos theta by 3 sin theta plus 2 cos theta is equal to 2 tan theta అనేది 3కి సమానం అంట. ఇక్కడ ఒక ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని యొక్క వాల్యూ అడుగుతున్నాడు. 2 tan theta 3కి సమానం అయితే ఈ 2 అటు తీసుకెళ్ళిపోతే ఏమవుతుందండి? tan theta అనేది tan theta దేనికి సమానం అవుతుందండి? 3/2. tan theta అనేది 3/2కి సమానం అవుతుంది. tan theta అనేది 3/2కి సమానం అవుతుంది. చూడండి, ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్ప్రెషన్ ఉందో దాంట్లో ఈచ్ టర్మ్ని కనుక మనం కాస్తో డివైడ్ చేసామనుకోండి. ఈచ్ టర్మ్ని కాస్తో డివైడ్ చేస్తే ఇక్కడ సైన్ని కూడా కాస్ థీటాతో డివైడ్ చేస్తున్నాను. కాస్ని కూడా కాస్ థీటాతో డివైడ్ చేస్తాను. ఇక్కడ సైన్ని కూడా కాస్ థీటాతోను, ఇక్కడ కాస్ని కాస్ థీటాతోను డివైడ్ చేసామనుకోండి. ఈచ్ టర్మ్ని కాస్ థీటాతో డివైడ్ చేస్తే అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్ప్రెషన్ ఎలా మారిందండి? 3 ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది? ట్యాన్ థీటా. 3 ఇంటూ ట్యాన్ థీటా మైనస్ కాస్ బై కాస్ అంటే 1 కాబట్టి జస్ట్ ఇలా మారుతుంది, 2 మిగులుతుంది. బై 3 సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా ఉంటుంది. ట్యాన్ థీటా ప్లస్ ప్లస్ కాస్ బై కాస్ ఏమైంది? 1 అయింది కాబట్టి ప్లస్ 2 మిగులుతుంది. అర్థమైంది కదా? జస్ట్ ఈ స్టెప్ కూడా మీరు రాయాల్సిన అవసరం ఉండకూడదు. ఏ మాత్రం కొద్దిగా సరే మీరు ట్రిగ్నామెట్రీని ప్రిపేర్ అయ్యి ఉన్నట్లయితే సైన్ బై కాస్ టాన్గా మారిపోతుంది. ఇక్కడేమో కాస్ బై కాస్ 1గా మారిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా ఈ స్టెప్ కూడా రాయకుండా ఎలా చేయగలగాలి ఆన్సర్ ఎలా చేయాలండి? మనందరికీ తెలిసిందే 3 ఇంటూ సైన్ బై కాస్ ట్యాన్ మిగులుతుంది. ట్యాన్ వాల్యూ ఆల్రెడీ మనం 3/2గా రాసుకున్నాం. -2 డివైడెడ్ బై 3 ఇంటూ ట్యాన్ థీటా మిగులుతుంది. ట్యాన్ థీటా అంటే 3/2 అని వాల్యూ మనందరికీ తెలుసు. ఇక్కడ +2 కాస్ బై కాస్ 1 అవుతుంది కాబట్టి +2 అనమాట. +2. ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేసామనుకోండి. డినామినేటర్ ఇక్కడ 2 ఇక్కడ 2 నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు 3 3 9లో నుంచి 2 4 పోతేనేమో 5 డివైడెడ్ బై 3 3 9కి 2 4 యాడ్ చేస్తే 13. కాబట్టి 5/13 అనేది మన ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది కూడా. చాలా ఈజీ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్ కూడా. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, రైల్వే ఎగ్జామ్స్, ఏపీఆర్ తెలంగాణ, ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ది బెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో కోర్సుని నేను ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఈ కోర్సులో భాగంగా ఇండియాలో మరెవ్వరూ టీచ్ చేయని విధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం రీసెంట్ ఎడిషన్ని, అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సులో ముందుగా ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీసెంట్ ఎడిషన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత మరికొంత ప్రాక్టీస్ కోసం, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పుస్తకాలలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీద 10,000 కంటే ఎక్కువ ప్రశ్నలను ది బెస్ట్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాలు కూడా రీసెంట్ ఎడిషన్ అండి, మార్కెట్లో దొరుకుతున్న రీసెంట్ అప్డేటెడ్ బుక్స్. కాబట్టి రెండింటిలోనూ మనము అప్డేటెడ్ కంటెంట్నే పొందుతూ ఉన్నాము. క్లాసెస్ మొత్తము కూడా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ 2 పుస్తకాలు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లో మనం ఏం చాప్టర్స్ కవర్ చేస్తామనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్లో ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ ప్లే స్టోర్ నుంచి క్వాంట్ వెబ్సైట్స్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా యాప్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఒకే కోర్సుతో ది బెస్ట్ కంటెంట్ అండ్ ది బెస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి కోర్సు ఇండియాలో మరొకటి లేదు అని నేను తప్పనిసరిగా చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కోర్సు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, if p cos a is equal to 2q sin a and 2p cosecant a minus q secant a is equal to 3, then the value of p square plus 4q square is. p cos a అనేది 2q sin a కి 2p cosecant a minus q secant a అనేది 3కి సమానం అయితే p square plus 4q square వాల్యూ ఎంత అంటున్నాడు. ఇక్కడ p square plus 4q square వాల్యూ అడుగుతుంటే మనకి p అండ్ q వాల్యూస్ తెలిస్తే చాలు. అంతేగాని ఇక్కడ a అనేది ఏదైతే ఉందో యాంగిల్ దానిపైన అయితే డిపెండ్ అయ్యి లేదు కదా. కాబట్టి ఆ యాంగిల్ ఇండిపెండెంట్గా ఉంది కాబట్టి యాంగిల్ ఏదైనా ఒకటి అజ్యూమ్ చేసుకుందాం. మనం ఏదైనా ఒకటి అజ్యూమ్ చేసుకుందాం. కాబట్టి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అంటున్నా. ఏ వాల్యూ 45 degreesగా నేను అజ్యూమ్ చేసుకుంటున్నా. 45 degrees దగ్గర కాస్ అయినా సైన్ అయినా సమానంగానే ఉంటాయి కాబట్టి ఈ ఈక్వేషన్లో కాసు సైన్ క్యాన్సిల్ చేస్తే p ఈజ్ ఈక్వల్ టు 2q అనేది తెలుస్తుంది. p ఈజ్ ఈక్వల్ టు 2q అనే రిలేషన్ తెలిసిందండి. p అనేది 2qకి సమానం అని తెలిసింది. తర్వాత ఇచ్చిన ఈక్వేషన్స్లో కూడా ఏ ప్లేస్లో మనం 45 degrees అనేది సబ్స్టిట్యూట్ చేస్తే కొసికెంట్ 45 అయినా సీకెంట్ 45 అయినా √2కి సమానం. కాబట్టి 2p కొసికెంట్ 45 కాబట్టి √2 మైనస్ q సీకెంట్ 45 √2 కాబట్టి మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు 3 అండి. ఇక్కడే మనకు తెలిసింది p అంటే 2qకి సమానం కాబట్టి p ప్లేస్లో 2q అనే సబ్స్టిట్యూట్ చేస్తే రెండేళ్ళు ఏమవుతుంది 4q ఇంటూ √2 అంటే 4√2q 4√2q మైనస్ ఇక్కడ √2q ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. 4 నుంచి ఒక 3 కాబట్టి 3√2q ఈజ్ ఈక్వల్ టు 3. ఇటేపు 3 క్యాన్సిల్ చేస్తే సింపుల్గా q వాల్యూ 1/√2 వచ్చింది. q వాల్యూ 1/√2. ఇప్పుడు p అండ్ q రెండు వాల్యూస్ మన దగ్గర ఉన్నట్టే. మనం ఏమడుతున్నాడు p స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్. p స్క్వేర్ అండి. p అంటే 2q కాబట్టి దాని యొక్క స్క్వేర్ ఏమవుతుంది 4q స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 8q స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 8q స్క్వేర్. కాబట్టి 8 ఇంటూ q అంటే ఎంత అండి 1/2. దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 1/2. 2 1లో 2 4 కొట్టేచ్చు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 4 ఆప్షన్ బి. వాల్యూ పుట్టిన ద్వారా ఈజీగా సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ EFG అండ్ ట్రయాంగిల్ HIJ ఆర్ సిమిలర్. ఆల్సో యాంగిల్ E ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ H అండ్ యాంగిల్ F ఈజ్ ఈక్వల్ టు I లేండి. ఇది 1 కాదు I. ఇఫ్ 3EF ఈజ్ ఈక్వల్ టు HI అండ్ FG ఈజ్ ఈక్వల్ టు 9 cm దెన్ IJ ఈజ్ ఈక్వల్ టు. ట్రయాంగిల్ EFG అదేవిధంగా ట్రయాంగిల్ HIJ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఎలా ఉంటుంది సిమిలర్గా ఉంటుంది. అదేవిధంగా ఏమి ఇస్తున్నాడు యాంగిల్ E యాంగిల్ Hకి సమానం. యాంగిల్ E అదేవిధంగా కరస్పాండింగ్ వర్టెక్స్ యాంగిల్ H దగ్గర ఉన్న యాంగిల్ సమానంగానే ఉన్నాయి. యాంగిల్ F ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ I. ఓకే, ఇఫ్ 3EF ఈజ్ ఈక్వల్ టు HI 3 టైమ్స్ ఆఫ్ EF ఈజ్ ఈక్వల్ టు HI అంట. 3 టైమ్స్ ఆఫ్ EF ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ ఏదైతే ఉందో EF దీన్ని 3 టైమ్స్ చేసుకుంటే HIకి సమానం. దీన్ని 3 టైమ్స్ చేస్తే HIకి సమానం అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ ట్రయాంగిల్ EFG ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఏ కరస్పాండింగ్ లెంత్ అయినా సరే 3 టైమ్స్ చేస్తే అప్పుడు అవతలోని సిమిలర్ ట్రయాంగిల్ HIJలోని కరస్పాండింగ్ లెంత్కి సమానం అవుతుంది. మరి FG 9 ఇచ్చాడు IJ ఎంత అంటున్నాడు. FG అదేవిధంగా ఇక్కడ ఉన్న IG రెండు కూడా కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి.
ఎఫ్జీ అనేది 9 ఇచ్చి ఐజీ కావాలంటే ఈ ఎఫ్జీని ఏం చేయాలి మనం 3 టైమ్స్ చేయాలి, 3 టైమ్స్ చేయాలి. కాబట్టి 9ని కూడా 3 టైమ్స్ చేస్తే ఏమైతే 9 3 27 ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. జస్ట్ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఎలా ఉందండి, దీనికి 3 టైమ్స్ ఉంది, ఇది 1 ఉంటే అది 3 ఉంది, 1:3 ఉంది. కాబట్టి దీంట్లోని కరస్పాండింగ్ సైడ్ ఎఫ్జీ, అవతల ట్రయాంగిల్లోని కరస్పాండింగ్ సైడ్ ఐజీ వాల్యూ రావాలంటే ఎఫ్జీని థ్రైస్ చేస్తే 3 టైమ్స్ చేస్తే అప్పుడు ఐజీ వాల్యూ వస్తుంది. కాబట్టి ఎఫ్జీ 9గా ఇచ్చాడు కాబట్టి దాన్ని 3 టైమ్స్ చేసి 27 అనేది ఆన్సర్గా చెప్పచ్చు. చాలా ఈజీ క్వశ్చన్ అండి, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ నుంచి. నెక్స్ట్ వన్, స్టడీ ద గివెన్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఇక్కడ బార్ గ్రాఫ్ చదివి క్వశ్చన్స్ని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పమంటున్నాడు. అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు చూద్దాం. The bar graph shows the sale of books in thousands from 6 branches B1, B2, B3, B4, B5 and B6 of publishing company during the 2 consecutive years 2000 and 2001. 2000 మరియు 2001 అనే 2 వరుస సంవత్సరాల్లో B1 నుంచి B6 దాకా ఉన్న 6 బ్రాంచెస్లో బుక్స్ యొక్క సేల్స్ని థౌజండ్స్లో ఈ ఇచ్చిన బార్ గ్రాఫ్ అని తెలియజేస్తుందంట. The total sales of branch B6 for both the years is what percentage of the total sales of branch B3 for both the years. B6 అనే బ్రాంచ్లో ఈ 2 సంవత్సరాల్లో కలిపి అమ్మిన అమ్మకాల యొక్క సంఖ్య, B3 అనే బ్రాంచ్లో ఈ 2 సంవత్సరాల్లో కలిపి అమ్మిన అమ్మకాల యొక్క సంఖ్యలో ఎంత శాతము ఎలా అడుగుతున్నాడు. కరెక్ట్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్, 2 దశాంశ స్థానాల వరకు సరిచేసి చెప్పండి అంటున్నాడు. అంటే సింపుల్గా ఏం చెప్పాలి మనం, B6లో ఏవైతే ఉన్న అమ్మకాలు B3లో ఉన్న అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇంటూ 100, ఇది కదా బేసిక్గా చేయాలంటే. అవునా, అసలు B6 అనే బ్రాంచ్లో ఎన్ని అమ్మాడు, B6 అనే దాంట్లో 2 సంవత్సరాలు చూస్తే దీంట్లో 70, 80, 150 అమ్మాడు, 150. దేంట్లో చెప్పాలి, B3 అనే బ్రాంచ్, B3 అనే బ్రాంచ్లో ఎలా అమ్మాడంటే 2 యాడ్ చేసుకుంటే సరిపోయింది. 110, 90/2 205. ఇది ఫ్రాక్షన్. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 పెడతాం, పర్సంటేజ్ కావాలంటే ఏం చేస్తామండి ఇంటూ 100 పెడతాం. సరే ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేయండి అండి, ఇదే విధంగా ఉంచి మేము క్యాల్కులేషన్ చేస్తాను అనకుండా మనం కొద్దిగా స్మార్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి మరీ క్లోజ్గా లేవు. ఆప్షన్స్ అనేవి 69, తర్వాత 70, 73, 82 కొద్దిగా గ్యాప్తో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని కాసేపు 200గా తీసుకుందాం, 150/200 కాబట్టి 53, 54 ఏమొచ్చిందండి 3/4 వచ్చింది. 3/4 అంటే 75%. ఇక్కడ నేను డినామినేటర్ని ఏం చేశాను, తగ్గించాను. 205 ఉంటే 200గా తీసుకుని డినామినేటర్ని తగ్గించాను కాబట్టి వాల్యూ కూడా ఏం చేయాలి, తగ్గించి చెప్పాలి. అంటే 75% కంటే కొద్ది తక్కువలో ఉన్నది మన ఆన్సర్ అయింది. 75% కంటే కొద్దిగా తక్కువలో ఉన్నది మన ఆన్సర్ అయింది. ఆప్షన్ బిని ఆన్సర్గా పెట్టేయచ్చు. ఈ విధంగా వెళ్ళిపోండి, అంతేగాని మేము ఖచ్చితంగా క్యాల్కులేషన్ చేస్తా కూర్చుంటామని మాత్రం అనద్దండి. నెక్స్ట్ వన్, places A and B are 20 km apart on the highway. A car starts from A and another car from B at the same time. If the cars travel in the same direction at a different speeds, they meet in 1 hour. If they travel towards each other, they meet in 12 minutes. What are the speeds in km per hour of 2 cars? Places A and B are 20 km apart on a highway. ఒక హైవే మీదంట A మరియు B అనే 2 ప్లేసెస్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఆ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ A అండ్ అనదర్ ఫ్రమ్ B ఎట్ ది సేమ్ టైం. ఏ అనే ప్లేస్ నుంచి మరియు B అనే ప్లేస్ నుంచి 2 కార్లు ఒకే సమయంలో తమ యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ అట్ ది డిఫరెంట్ స్పీడ్స్ దే మీట్ ఇన్ 1 hour. ఒకవేళ ఈ 2 కార్లు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఈ 2 1 గంట తర్వాత మీట్ అవుతాయి అంట. ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే మీట్ ఇన్ 12 minutes. ఒకవేళ ఈ 2 కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా ప్రయాణించినట్లయితే కేవలం 12 నిమిషాల్లోనే ఒకదాన్నొకటి మీట్ అవుతాయి. వాట్ ఆర్ ద స్పీడ్స్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఆఫ్ ద 2 కార్స్? ఈ 2 కార్ల యొక్క వేగాలు కిలోమీటర్ పర్ అవర్లో ఎంత అంటున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆ 2 ఒకే దిశలో ఒకవేళ ప్రయాణించినట్లయితే వేగంగా వెళ్ళేది స్లోగా వెళ్ళేదానికంటే 20 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించినట్టు. ఎందుకంటే వాటి రెండింటి మధ్యలో కూడా ఇనిషియల్గా 20 కిలోమీటర్స్ దూరం ఉంది. ఒకవేళ ఆ 2 ఒకే దిశలో కనుక ప్రయాణించినట్లయితే ఈ 2 కలిసి కవర్ చేసిన దూరం 20 కిలోమీటర్స్ అయింది. టైం స్పీడ్ డిస్టెన్స్లో కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఎక్కడైనా సరే స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ కదా. చూడండి, ఒకవేళ ఆ 2 కూడా ఒకే దిశలో వెళ్తే 12 నిమిషాల్లోనే మీట్ అవుతాయి అంటున్నాడు. 12 నిమిషాల్లోనే. ఎప్పుడైతే స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో చెబుతుంటామో టైంని ఎలా తీసుకుంటాం, యూనిట్ ఆఫ్ టైం ఆర్గా తీసుకుంటాం. కాబట్టి 12 minutesలో అవి 20 కిలోమీటర్ దూరాన్ని ప్రయాణించగలిగితే 60 నిమిషాల్లో 1 గంటలో ఎంత దూరాన్ని కలిసి ప్రయాణించగలవు అంటే 12 5 60 అవుతాయి కాబట్టి 25 100 అవుతుంది. కాబట్టి ఆ రెండింటి యొక్క వేగాల మొత్తం ఏమవుతుందండి, 100 అవుతుంది. సమ్ ఎంత అవుతుందండి, 100 అవుతుంది. ఒకవేళ ఆ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఒకదాన్నొకటి ఎంత సమయం తర్వాత మీట్ అవుతాయి అంట, 1 గంట.
అంటే ఆ రెండింటి యొక్క వేగాల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. ఆ రెండింటి యొక్క వేగాల మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 20. ఇప్పుడు XY రెండు విడిగా చెప్పాలంటే X వాల్యూ ఏమైందంటే ఈ రెండింటి యొక్క సమ్ముకు హాఫ్. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 120, దాంట్లో హాఫ్ ఎంత? 60. ఇక్కడ Y చెప్పాలంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ హాఫ్. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 80, దాంట్లో హాఫ్ ఎంత? 40. కాబట్టి XY వాల్యూస్ ఎంత అండి? 60, 40. XY వాల్యూస్ 60, 40. దట్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. If 45 degrees and 65 degrees are the angles of a triangle, then find the exterior angle of a third angle. చూడండి, ఒక ట్రయాంగిల్ యొక్క రెండు కోణాలు 45 డిగ్రీ 65 డిగ్రీగా ఉన్నాయంట. ఇక మూడవ కోణం యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అంటున్నాడు. ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది అదర్ టు ఇంటీరియర్ యాంగిల్స్ కదా. కాబట్టి ఆ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ రెండు యొక్క సమ్ముకు సమానం అయింది. ఆ రెండు యొక్క సమ్ ఎంత అండి? 110. ఆప్షన్ ఏ. చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాన్సెప్ట్ అండి. ఒక ట్రయాంగిల్లో అసలు మీరు డయాగ్రామ్ కూడా గీయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాన్సెప్ట్ చెప్పడం కోసం గీస్తున్నాను. ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ దగ్గర ఏర్పడే ఎక్స్టర్నల్ యాంగిల్ మిగిలిన రెండు ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ముకు సమానం. ఒకవేళ ఇక్కడ ఏ ఇక్కడ బి ఉన్నట్లయితే ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఏ ప్లస్ బికి సమానం, ఏ ప్లస్ బికి సమానం. ఇక్కడ ఒకటేమో 45, ఒకటి 65గా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఇది 45 డిగ్రీలు, ఇది ఎంత ఇచ్చాడండి? 65 డిగ్రీలు అయితే ఇక్కడ ఉండే యాంగిల్ థర్డ్ యాంగిల్ దగ్గర ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే ఈ 45, 65 యాడ్ చేసుకుంటే వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకు తెలిస్తే అసలు ఎన్ని రాయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కళతో చూస్తేనే చెప్పొచ్చు. ఆ రెండు యాడ్ చేసుకొని 110 డిగ్రీలు మన ఆన్సర్ అని చెప్పొచ్చు. A right triangle with sides 3, 4, 5 is rotated about the sides of 3 cm to form a cone. The volume of the cone so formed is 3, 4, 5 సైడ్స్ కలిగిన ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట. దాంట్లో 3 సెంటీమీటర్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రొటేట్ చేసి ఏం చేశారు? ఒక కోన్ని ఫామ్ చేశారు. ముందుగా 3, 4, 5 సైడ్స్ కలిగిన ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. దాంట్లో 3 ఏదైతే లెంత్ కలిగిన సైడ్ ఉందో దీన్ని రొటేట్ చేస్తూ ఒక కోన్ అనేది ఫామ్ చేశారు. దీన్ని రొటేట్ చేస్తూ ఒక కోన్ని ఫామ్ చేశారు. ఈ విధంగా రొటేట్ చేస్తే ఈ విధంగా కోన్ ఫామ్ అయింది. ఈ విధంగా ఇమాజిన్ చేసుకోగలిగితే కోన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు 3 అనేది ఏమవుతుందండి? దాని యొక్క హైట్ అవుతుంది. 3 అనేది ఏమవుతుంది? దాని యొక్క హైట్ అవుతుంది. అదేవిధంగా రేడియస్ ఏమవుతుంది? రేడియస్ ఏమవుతుంది? 4 అవుతుంది. రేడియస్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు ఆ కోన్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. ఎక్కడైనా సరే కోన్ యొక్క వాల్యూమ్ ఏంటంటే 1/3 πr² h. 1/3 π అనేది ఆప్షన్స్లో అలానే వదిలేశాడు కాబట్టి మనం కూడా వదిలేద్దాం. πr². r అంటే ఇక్కడ ఎంత అండి? r అనేది రేడియస్ 4గా మారింది. r² అంటే 16 ఇంటూ హైట్ ఏమైందండి? హైట్ ఏమో 3గా మారుతుంది. కాబట్టి 3, 3 క్యాన్సిల్ చేస్తే జస్ట్ 16 π అనేది మన ఆన్సర్ అవుతుంది. 16 π అనేది ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి. జస్ట్ ఇమాజిన్ చేయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ వన్. Pipe L can fill a pool in 30 hours and pipe M in 45 hours. If both the pipes are opened in an empty pool, how much time will they take to fill it? Pipe L can fill a pool in 30 hours. L అనే పైప్ అంట ఒంటరిగా ఒక తొట్టెని 30 గంటల్లో నింపగలదు. M అనే పైపు ఒంటరిగా 45 గంటల్లో నింపగలదు. ఒకవేళ ఈ రెండు కలిసి పనిచేస్తే ఆ పూల్ అవ్వచ్చు, తోట అవ్వచ్చు, ఏదైనా సరే నింపడానికి ఎంత సమయం పట్టిద్ది అంటున్నాడు. ఫ్రెండ్స్, మనం టైమ్ అండ్ వర్క్లో చెప్పుకుంటామండి కాన్సెప్ట్. ఇద్దరు వ్యక్తులు విడివిడిగా పనిచేస్తానికి పట్టిన టైమ్స్ ఏవైతే ఉంటాయో అవి తెలిసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే అదే పనిని ఎంతకాలంలో చేయగలరు అన్నప్పుడు ఎలా తీసుకుంటాం? 30, 45 కాబట్టి 30 × 45 డివైడెడ్ బై 30 + 45 తీసుకుంటాం. ఇంకా డైరెక్ట్గా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇష్టం రాసేసుకోవచ్చు. 75 అవుతుంది కదా. 15 5లు 15 3లు 5 కోసం ఇక్కడ కొట్టేస్తే 5 6లు 6 3లు ఎంత అండి? 18. ఎంత? 18. ఆప్షన్ ఈ 18 గంటలు. నెక్స్ట్ వన్. ఇఫ్ √x + 1/√x = 7, దెన్ ద వాల్యూ ఆఫ్ x + 1/x ఈజ్ ఈక్వల్ టు. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందేనండి, మనందరికీ తెలిసిందే. ఇఫ్ a + 1/a = k, then a² + 1/a² = k² - 2. k² - 2. ఇక్కడ కూడా √x + 1/√x వాల్యూ 7గా ఇచ్చాడు. జస్ట్ దాన్ని ఒకసారి స్క్వేర్ చేసుకుంటే మనకి రూట్లు పోయి ఎక్స్లు మిగులుతాయి. కాబట్టి ఇదే కాన్సెప్ట్ ప్రకారం ఆలోచిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ ఏమైతే ఇక్కడ k వాల్యూ 7గా ఇచ్చాడు కాబట్టి ఆ 7 స్క్వేర్లో నుంచి 2 తీయాలి. 49 నుంచి 2 పోతే 47. 47 ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. వెరీ బేసిక్ అండి. ఈ పేపర్ చాలా ఈజీగా ఉందండి. ఈ షిఫ్ట్ చాలా ఈజీగా ఉంది. A merchant has 1000 kg of sugar.
part of which he sells at a profit of 10% and the rest at 40% profit. He gains 20% on the whole. The quantity sold at 40% profit is, a merchant has 1000 kg of sugar. ఒక వ్యాపారి దగ్గర అంటే 1000 కేజీల షుగర్ ఉందంట. దాంట్లో కొంత భాగాన్ని అతను 10% లాభానికి, ఇక మిగిలిన దాన్ని 40% లాభానికి అమ్మాడు. మొత్తం మీద చూస్తే అతనికి 20% లాభం వచ్చింది. అతను 40% లాభానికి అమ్మిన భాగం ఎంత కేజీలో చెప్పాలి. చూడండి, కొంత భాగాన్నేమో అతను 10% ప్రాఫిట్కి అమ్మాడు, కొంత భాగాన్నేమో 40% ప్రాఫిట్కి అమ్మాడు. రెండింటినీ కలిపి చూస్తే అతనికి మొత్తం మీద 20% అనేది ప్రాఫిట్గా వచ్చింది. ఇప్పుడు అలిగేషన్ అప్లై చేయడం ద్వారా 10% అండ్ 40% ప్రాఫిట్కి అమ్మిన రెండు ప్రపోర్షన్స్ యొక్క రేషియో మనకు వచ్చింది. 10కి 20కి మధ్య డిఫరెన్స్ 10, 40కి 20కి మధ్య డిఫరెన్స్ 20. కాబట్టి సింపుల్గా రేషియో ఏం చెప్పొచ్చు అండి, 2:1. రేషియో 2:1. కావాలంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని రాసుకోవచ్చు మీరు. రేషియో ఏం చెప్పొచ్చు, 2:1. మనం చెప్పాల్సింది ఏంటండి, 40% ప్రాఫిట్కి అమ్మింది 1 out of 3. రేషియో ప్రకారం 1 out of 3 ఆఫ్ 1000 కేజీ ఆఫ్ 1000 కేజీ ఏమైందండి, 333 1/3 కేజీ అయింది. 333 1/3 కేజీ ఆప్షన్ సిలో ఉంది. 1000ని 3తో డివైడ్ చేయడమే. Akshay purchased pens and notebooks from a shop for a total sum of 180 rupees. From the following data, what is the value of X? అక్షయ్ అనే వ్యక్తి అంట ఒక షాప్ నుంచి కొన్ని పెన్నులు, కొన్ని నోట్బుక్స్ కొని మొత్తం మీద 180 రూపాయలు ఖర్చు చేశాడు. ఈ కింది ఇచ్చిన డేటా నుంచి ఎక్స్ యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి, ఐటమ్స్ పెన్స్, నోట్బుక్స్ పర్ యూనిట్ ఎంత, వాటి యొక్క ధర, ఎన్ని కొన్నాడు అని. ఇక్కడ చూడండి, నోట్బుక్స్ ఒక్కొక్క దాని యొక్క ధర 20 రూపాయలు అంటే ఎన్ని కొన్నాడు అంటే 6 రూపాయలు కొన్నాడు. 6 వస్తువులు కొన్నాడు. ఒక్కొక్కటి 20 రూపాయలు చొప్పున 6 వస్తువులు కొంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టాడంటే 120 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే పుస్తకాలు కొనడం కోసం అతను 120 రూపాయలు ఖర్చు పెట్టాడు. మొత్తం మీద అతను ఖర్చు పెట్టింది 180 అంటున్నాడు. అంటే ఇంకా మిగిలిన 60 రూపాయలు అతను దేనిపైన ఖర్చు పెట్టాడంటే పెన్స్ కొనడానికి ఖర్చు పెట్టాడు. ఒక్కొక్క పెన్ యొక్క ప్రైసు 10 రూపాయల చొప్పున మొత్తం 60 రూపాయలకి ఎన్ని పెన్స్ వస్తాయి అంటే 6 పెన్నులు వస్తాయి. ఎన్ని వస్తాయండి, 6 పెన్నులు. అదేగా మనం చెప్పాల్సిన ఎక్స్ వాల్యూ 6 కదా అవ్వాల్సింది. ఎంత ఈజీగా వచ్చిందండి అసలు. ఆప్షన్ బి. ఈ షిఫ్ట్ చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్ మాత్రం. The concentration of 3 acids A, B, C are specified as 20%, 30% and 40% respectively. They are blended in the ratio of 3:5:A, yielding a solution with a concentration of 30%. What is the value of A? ABC అనే 3 యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్ అంటే వరుసగా 20%, 30% అండ్ 40%గా ఉన్నాయి. ఈ మూడింటిని కూడా 3:5:A అనే రేషియోలో తీసుకొని కలిపి వేస్తే అలా ఏర్పడిన మిక్స్చర్ యొక్క కాన్సన్ట్రేషన్ 30%గా ఉందంట. అటువంటిప్పుడు ఏ యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి, ఈ మూడింటిని ఏ రేషియోలో తీసుకున్నాడు, 3:5:A అనే రేషియోలో తీసుకున్నాడు. వాటి యొక్క ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్స్ ఎలా ఉన్నాయి, వరుసగా 20, 30, 40గా ఉన్నాయి. వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ 20, 30 అండ్ 40%గా ఉన్నాయి. ఇవన్నీ కలిపి వేసిన తర్వాత ఏదైతే మిక్స్చర్ వచ్చిందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉందంట, 30%గా ఉందంట. మరి ఏ యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. సింపుల్గా డీవియేషన్ తీసుకుంటే సరిపోతుందండి. 20, 30, 40లో ఏదైతే మన ఆన్సర్ ఉందో 30ని నేను బేస్గా చేసుకొని డీవియేషన్ తీసుకుంటాను. ఇక్కడ ఇదైతే ఇబ్బంది ఏమి లేదు మనకి. 30 ఉండాల్సింది ఇక్కడ 20 ఉంది. అంటే ఎంత తగ్గిందండి, 30 ఉండాల్సింది 20 ఉందంటే 10 తగ్గింది. అలా ఎంతమందికి, ముగ్గురు దగ్గర కాబట్టి మొత్తం మీద ఇక్కడ 30 తగ్గింది. 30 ఆన్సర్గా కావాలంటే ఇక్కడ తగ్గిన 30ని ఇది ఎక్కువ తెచ్చి న్యూట్రలైజ్ చేయాలి. అవునా, జస్ట్ డీవియేషన్ అండి. ఇంత రాయాల్సిన అవసరం, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 30 ఉండాల్సింది 40 ఉందండి, 10 ఎక్కువ ఉంది. 30 లోట్లో ఉన్నదాన్ని 30 పాజిటివ్లో తేవాలంటే 10ని దేంతో మల్టిపుల్ చేయాలండి, 3తోనే కదా. కాబట్టి ఏ యొక్క వాల్యూ ఎంత అయి ఉండాలండి, 3. జస్ట్ డీవియేషన్ తీసుకుంటే సరిపోయింది. డీవియేషన్ ఆప్షన్ ఏ. సింప్లిఫై 0.58 into 0.58 into 0.58 minus 0.001 by, ఓకే. దీన్ని చూస్తూనే మనం అర్థం చేసుకోవాలంటే ఏ రూపంలో ఉందంటే a³ - b³ డివైడెడ్ బై a² ప్లస్ ab ప్లస్ b² రూపంలో ఉంది. దేని సమానం అయితండి, a మైనస్ b. ఇక్కడ ఏ అంటేనేమో 0.58 అనే దాన్ని ఏ గాను, ఈ పాయింట్ 1 అనే దాన్ని బి గాను తీసుకుంటే, 0.1 అనే దాన్ని బిగా తీసుకుంటే, ఇక్కడ ఏ అంటేనేమో ఇక్కడ ఏ అంటే 0.58, అదేవిధంగా బి అంటేనేమో బి అంటే 0.1 అండి, 0.1. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దానిని ఒక ఆల్జిబ్రిక్ ఐడెంటిటీని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోగలిగితే అది ఏ రూపంలో ఉంది, ఏ ఫామ్లో ఉంది, ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ ఫామ్లో ఉంది అని అర్థం చేసుకోగలిగితే మన ఆన్సర్ ఏమవుతుంది, a - bనే.
ఏ అంటే 0.58, దాంట్లో నుంచి బి అంటే 0.1 తీసేసాం అనుకోండి 0.48 అయ్యింది. 0.48 ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. Ravi's salary was increased by 50%. After some time, his new salary was also increased by 50%. Find his gain percentage of the salary. రవి యొక్క జీతం ముందుగా 50% పెంచి తరువాత మరలా ఇంకో 50% పెంచారంటే మొత్తం మీద అతని యొక్క శాలరీ ఎంత శాతం పెరిగింది అన్నాడు. జస్ట్ టూ సక్సెసివ్ ఇంక్రీజెస్, 2 వరుస పెరుగుదలలు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? మనం పర్సంటేజ్లో సక్సెసివ్ చేంజెస్ అనే కాన్సెప్ట్లో చెప్పుకుంటాం. జస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. కాబట్టి 50 ప్లస్ 50 ప్లస్ 50 ఇంటూ 50 బై 100, 50 ఇంటూ 50 బై 100. ఈజీగా చెప్పొచ్చు కదా. ఇదేమో 100 అయింది, ఇదేమో 25, మొత్తం కలిపి 125% అయింది. లేదు అనుకుంటే రౌండ్ ఫిగర్సే కాబట్టి బేసిక్గా కూడా చేయొచ్చు. 100 ఉన్న దాన్ని ఫస్ట్ 50% పెంచితే 150 అయింది. దీన్ని మరలా ఏం చేయాలి? 50% పెంచాలంటే దీంట్లో 50% అంటే 75 యాడ్ చేసుకోవాలి. ఏమైందండి? 225. 100 అనేది 225 అయిందంటే ఎంత పెరిగినట్టు? 125, అంటే 125% పెరిగినట్టు. ఇలా అయినా సరే చెప్పొచ్చు. అలా ఇంకా ఈజీగా ఉంటుంది. 125% అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ బైక్స్ బై కంపెనీ ఇన్ థౌజండ్స్ ఓవర్ ద ఇయర్స్. ఈ బార్ గ్రాఫ్ ఏం చేస్తుందంటే ఒక కంపెనీ ఏ సంవత్సరంలో ఎన్ని బైక్స్ని థౌజండ్స్లో ప్రొడ్యూస్ చేసిందని ఇస్తుందంట. ఇన్ హౌ మెనీ ఆఫ్ ది గివెన్ ఇయర్స్ వాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బైక్స్ మోర్ దెన్ ది యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ బైక్స్ ఓవర్ ద ఇయర్స్. మరి అన్ని సంవత్సరాల మొత్తం మీద బైక్స్ యొక్క యావరేజ్ ప్రొడక్షన్ తీసుకుంటే ఆ యావరేజ్ కంటే ఎక్కువగా ఎన్ని సంవత్సరాల్లో ప్రొడ్యూస్ చేయగలిగారు అనేది క్వశ్చన్. అంటే ఎన్ని సంవత్సరాల యొక్క ప్రొడక్షన్ అనేది యావరేజ్ ప్రొడక్షన్ కంటే ఎక్కువగా ఉంది. అంటే ముందుగా మనం యావరేజ్ తీసుకోవాల్సిందే కదండి. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్. సమ్ కావాలి అంటే ప్రతి చోట కూడా వాల్యూ మనకు కావాలి. ఇక్కడ చూడండి 20కి 40కి మధ్యలో ఇచ్చాడు, అందులో దాదాపు 40కి దగ్గరలో తీసుకెళ్ళాడు కాబట్టి దీన్ని 35గా తీసుకుందాం. 35గా. ఇక్కడ 40కి 60కి మధ్యలో ఎగ్జాక్ట్ మధ్యలో ఉంది కాబట్టి దీన్ని 50గా తీసుకుంటున్నా. ఇదేమో 60కి 80కి మధ్యలో ఉంది కాబట్టి 70 గాను, ఇదేమో 80కి 100కి మధ్యలో ఉంది కాబట్టి 90 గాను, ఇదేమో ఎగ్జాక్ట్గా 40, ఇదేమో 40, ఇదేమో ఎగ్జాక్ట్గా 60 అన్నమాట, ఇదేమో 60. అదేవిధంగా ఇదేమో 20కి 40కి మధ్యలో సరిగ్గా మధ్యలో ఉంది కాబట్టి 30గా తీసుకుని, ఇది ఒక్కటే మాత్రం బాగా దగ్గరికి వెళ్ళింది 35. కావాలంటే 30 తీసుకుంటే దానివల్ల పోయేది ఏమి లేదు. దానివల్ల మనకి పోయేది ఏమి లేదు. జస్ట్ ఇక్కడ 30 తీసుకోవడం వల్ల పోయేది ఏమి లేదండి. కావాలంటే అలా అయినా సరే మీరు తీసుకోవచ్చు, తప్పేం కాదు. 6 3 9 4 13 22 29 34 37 375. 375 డివైడెడ్ బై ఎన్నండి? 1 2 3 4 5 6 7 7. కాబట్టి యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ అనమాట. యావరేజ్ 7 5లు 35, 25 కాబట్టి 7 25 కంటే 4 వెళ్ళలేము. 54% కంటే కొద్దిగా తక్కువ అనమాట. 54% కంటే కొద్దిగా తక్కువ. మనం ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం లేదండి. ఇటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎస్ఎస్సిలో ఇచ్చే వాటిలో ఏదో 35 కొట్టేశాను, 25 ఉంది, 4 28కి వెళ్తాం కాబట్టి 54 కంటే కొద్దిగా తక్కువ, లేదా 53 పాయింట్ సంథింగ్ ఏదో, 53 పాయింట్ సంథింగ్ ఏదో. ఓకే, సరే. ఇప్పుడు యావరేజ్ తెలిసింది. యావరేజ్ కంటే ఎన్ని సంవత్సరాల్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉందనే చూద్దాం. యావరేజ్ కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ప్రొడక్షన్ ఉంది? 53 కంటే ఎక్కువ. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఎన్ని సంవత్సరాల్లో ఉందండి? 3 సంవత్సరాల్లో ఉంది. అందుకే నేను చెప్పింది ఇక్కడ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ మనం ఏం తీసుకోవాల్సిన అవసరం. ఒకవేళ 54 తీసుకున్నా 3 మన ఆన్సర్. ఓకే, ఎందుకంటే 35 50 అన్ని కొద్ది దూరంగా ఉన్నాయి కాబట్టి మనం 54 తీసుకున్నా సరే మన ఆన్సర్ అదే అయింది. 53 పాయింట్ సంథింగ్ ఇది ఎగ్జాక్ట్ తీసుకుందాం అనుకున్నా అదే అయింది. యావరేజ్ కంటే కూడా 3 సంవత్సరాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగారు. ఆప్షన్ సి. ఇఫ్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 దెన్ ఇవాల్యుయేట్. కాట్ థీటా వాల్యూ 4/3గా ఇచ్చి ఇక్కడ ఇచ్చిన ట్రిగ్నామెట్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. సరే, సీకెంట్ అలానే ఉంచుతున్నానండి. సీకెంట్ థీటా అలానే ఉంచాను. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అన్నాడు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా. కొసీకెంట్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కిందేమో కొసీకెంట్ క్యూబ్ ఉంది. కొసీకెంట్ క్యూబ్ థీటా, కొసీకెంట్ క్యూబ్ థీటా ఉంది. ఇంకా పక్కన వదిలేసేయచ్చు, ఎందుకంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ అన్ ఐడెంటిటీ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. అదొక ఐడెంటిటీ కదండి. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అనేది ఐడెంటిటీ దట్ ఈస్ ఈక్వల్ టు 1. దీన్ని 1తో మల్టిపుల్ చేసినా చేయకపోయినా పోయేదేమీ లేదు కాబట్టి దాని యొక్క వాల్యూ మారదు కాబట్టి అలానే ఉంచాను. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ థీటా కాబట్టి అలా రాశాను. ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్కి కింద ఉన్న కొసీకెంట్ క్యూబ్కి పోతే జస్ట్ సీకెంట్ బై కొసీకెంట్. సీకెంట్ బై కొసీకెంట్ అంటే దేనికి సమానం అండి? ట్యాన్ థీటాకి సమానం. ట్యాన్ థీటాకి సమానం. మనకి కాట్ థీటా వాల్యూ 4/3గా ఇచ్చాడు. ట్యాన్ థీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కాట్ థీటా కాబట్టి ఆ 4/3ని తలకిందులు చేసి
3/4గా రాస్తే సరిపోతుంది. 3/4గా రాస్తే సరిపోతుంది. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. If 77 power 77 plus 77 is divided by 78, then the remainder will be. అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీన్ని అంటే 78తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏముంటుంది అంటున్నాడు. ఏమిచ్చారు చూడండి, 77 పవర్ 77, అదేవిధంగా 77. ఈ వీటిని 78తో డివైడ్ చేస్తున్నాము. రెండింటిని విడివిడిగా చూడండి. సింపుల్గా 78తో డివైడ్ చేస్తుంది. ఈ 77 అనేది 78తో డివైడ్ చేసినప్పుడు నెగిటివ్ రిమైండర్ -1 ఉంటుందండి. ఆ -1 పైన 77 అనేది ఏముందండి, ఆడ్ నెంబర్ ఉంది. కాబట్టి రిజల్ట్ ఏమవుతుంది, -1 ప్లస్ 77ని 78తో డివైడ్ చేస్తాను. అసలు డివైడే కాదు కదా, ఎందుకంటే ఇక్కడ ఉన్న డివైజర్ 78 కంటే ఇక్కడ ఉన్న డివిడెండ్ 77 చిన్నది. ఒకసారి కూడా డివైడ్ కాదు కాబట్టి మిగిలినది 77 కాబట్టి 77 అలానే తీసుకుంటాను. -1 ప్లస్ 77 అంటే ఏం చెప్పొచ్చు అండి, 76. కాబట్టి రిమైండర్ ఏమవుతుంది, 76. రిమైండర్ థియరం నుంచి చాలా చాలా బేసిక్ వచ్చింది. ఈ పేపర్ మొత్తం కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. Two successive discounts of 40% and 30% are equivalent to a single discount of 40% and 30% అనే రెండు వరుస తగ్గింపులు ఏక మొత్తంలో ఏ తగ్గింపుకు సమానం అంటున్నాడు. ఇది కూడా సక్సెసివ్ చేంజెస్ అనే పర్సంటేజ్లోని కాన్సెప్టే. ఒకవేళ డిస్కౌంట్లో చూస్తే సక్సెసివ్ డిస్కౌంట్స్ అనమాట. 40% 30% కాబట్టి 40 + 30 డిస్కౌంట్ కాబట్టి -40 × 30 డివైడెడ్ బై 100 రాయొచ్చు. డివైడెడ్ బై 100 రాస్తాం కదా, తెలిసిందే కదా ఈ కాన్సెప్ట్స్ అన్ని. కాబట్టి జస్ట్ ఈ 2 జీరోస్ తీస్తే నార్మల్ 12 అంటే 70లో నుంచి 12 తీసేయాలి. కాబట్టి ఏం చెప్పొచ్చు, 58. 58% కాబట్టి పర్సంటేజ్ పక్కన ఇటు వస్తుంది. 58% అనమాట. 58%. In a circle of radius of 5√13 cm, a chord is at a distance of 10 cm from the center of the circle. Find the length of the chord. Find the length of the chord. 5√13 సెంటీమీటర్ల రేడియస్గా కలిగిన ఒక సర్కిల్ ఉందంట. ఒక సర్కిల్ ఉందండి, దాని యొక్క రేడియస్ 5√13 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఆ కార్డ్ ఈజ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి 10 సెంటీమీటర్ దూరంలో ఒక కార్డు ఉంది. 10 సెంటీమీటర్ దూరంలో ఒక కార్డు ఉంది. దాని యొక్క రేడియస్ వచ్చేటప్పటికి దాని యొక్క రేడియస్ 5√13 సెంటీమీటర్గా ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ది కార్డ్, ఈ కార్డ్ యొక్క లెంత్ చెప్పాలి. ఈ కార్డ్ యొక్క లెంత్, ఇది ఏదైతే ఉందో కార్డు దాని యొక్క లెంత్ చెప్పాలి. ఫ్రెండ్స్, సర్కిల్లో ఉన్న ఏ కార్డునైనా సరే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి వచ్చే లైను పర్పెండిక్యులర్ బైసెక్షన్ చేసింది. పర్పెండిక్యులర్ బైసెక్షన్ అంటే లంబ సమద్విఖండన చేసింది. అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది, 2 ఈక్వల్ పార్ట్స్ గాను చేసింది. ఒకవేళ మనం ఇంతవరకు తీసుకున్నట్లయితే, ఇంతవరకు తీసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి. దాంట్లో ఒక సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు, అదర్ సైడ్ తెలుసుకోవాలి. ఇదేమవుతుంది, ఈ కార్డు మొత్తానికి కూడా ఆఫ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం పైథాగరస్ ప్రకారం ఈ వాల్యూ తీసుకొని దాన్ని డబుల్ చేసుకుంటే లెంత్ ఆఫ్ ది కార్డు వచ్చేసింది. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎలా చెప్పొచ్చు అంటే √, దీని యొక్క స్క్వేర్ అయితే 25 × 13, 25 × 13. దాంట్లో నుంచి 10 స్క్వేర్, దట్ ఈస్ 10 స్క్వేర్ తీసేయచ్చు, లేదా 100 అని రాయండి, మీ ఇష్టం. 10 స్క్వేర్ అనమాట, 10 స్క్వేర్. ఓకే, 100. బేసిక్గా 100 అని రాసేద్దాం. ఇప్పుడు అర్థం చేసుకోండి, 25 13, ఇదేమో 25 4. 25 బయటకు వస్తుంది కాబట్టి 5, లోపలేమో 13. 13లో నుంచి 4 పోతే ఎంత అండి, 9. లోపల 9 అంటే 3 కదా. సింపుల్గా ఏం చెప్పచ్చు, దీని యొక్క వాల్యూ 15 అనమాట. దీని యొక్క వాల్యూ 15. 15 అనేది హాఫ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్. మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏమైందండి, దాన్ని ట్వైస్ చేసుకుంటే వచ్చే 30 అనేది మన ఆన్సర్. దాన్ని ట్వైస్ చేస్తే వచ్చే 30 అనేది లెంత్ ఆఫ్ ది కార్డ్ అవుతుంది. ఇక్కడ చెప్పాను కదా, పర్పెండిక్యులర్ బైసెక్షన్ జరిగింది. పర్పెండిక్యులర్ బైసెక్షన్ అంటే ఈ హాఫ్ పార్ట్ వరకే వచ్చింది మనకి 15. మనం లెంత్ ఆఫ్ ది కార్డ్ చెప్పాలి కాబట్టి దాన్ని ట్వైస్ చేసి 30గా ఆన్సర్ చేద్దాం. What annual installment will discharge a debt of 26,160 due in 4 years at 6% simple interest per annum? సంవత్సరానికి 6% సింపుల్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటుతో 26,160 రూపాయల యొక్క అప్పుని తీర్చగలిగిన, అప్పుని 4 సంవత్సరాల్లో తీర్చగలిగిన వార్షిక వాయిదా ఎంత అంటున్నాడు. సంవత్సరానికి 6% అండి, 4 ఇయర్స్ కాబట్టి ఏం చెప్పొచ్చు, 100, 106, 112, 118. ఇవన్నీ దేనికి ఈక్వల్ చేసుకుంటాం, అక్కడున్న అమౌంట్కి ఈక్వల్ చేసుకుంటాం. ఇవన్నీ యాడ్ చేస్తే 400, 12, 6, 18, 18, 36, 436. ఈ 436 దేనికి సమానం అయిందంటే 26,160 ఇచ్చింది, 26,160కి సమానం. ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 100 అనేది, ఇన్స్టాల్మెంట్ 100కి సమానం. కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మనం కాన్సెప్ట్ కోర్సులో చెప్పుకుంటామని ఇన్స్టాల్మెంట్కి సంబంధించింది అక్కడ నేర్చుకోవాలి మీరు. 436 జస్ట్ 6 టైమ్స్ క్యాన్సిల్ అయితే 60 × 100 6,000 రూపాయలు. ఆప్షన్ సి ఆన్సర్ అయ్యింది. ఓకే, ఇన్స్టాల్మెంట్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇన్స్టాల్మెంట్ కాన్సెప్ట్ నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను చెప్పినంత విధంగా అంత క్లారిటీతో
అంత చక్కగా ఇండియా మొత్తం మీద ఎవరో చెప్పారు. అది ఖచ్చితంగా చెప్పగలను. ఒకసారి నా యొక్క కాన్సెప్ట్ వీడియో చూసిన వాళ్ళకి, నా కోర్సులో జాయిన్ అయ్యి కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకున్న విద్యార్థులకు అర్థమవుతుంది. ఎంత ఎక్సలెంట్‌గా ఏ కాన్సెప్ట్ అయినా సరే ఎంత ఎక్సలెంట్‌గా చెబుతామనేది. అక్కడ నేర్చుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇన్‌స్టాల్‌మెంట్ క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చని. ఇక్కడ 4.36 నా అమౌంట్‌కి ఈక్వల్ చేసుకుంటే 100 అనేది ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్ యొక్క వాల్యూ అవుతుంది. 60 ఇంటూ 100 6000 ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఇన్‌స్టాల్‌మెంట్. సింప్లిఫై జస్ట్ ఒక సింప్లిఫికేషన్ క్వెషన్ అండి. సింప్లిఫికేషన్ ఏం చేస్తామండి, అన్నిటికంటే చిన్న బ్రాకెట్ యాడ్ అయితే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఉంది 1.1 ఇంటూ 0.2. ముందుగా వాల్యూస్ని మల్టిపుల్ చేసుకుంటే 11 22. కానీ దాంట్లో ఒక డెసిమల్, దీంట్లో ఒక డెసిమల్ ఉంది, 2 డెసిమల్స్ రావాలి కాబట్టి 0.22. 3.22లో నుంచి 0.22 తీస్తే ఏం మిగిలిందండి, 3 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది, 3. ఇక్కడ 3. 6, 7, 13లో నుంచి 3 పోతే మొత్తం 10 మిగిలింది. ఇంతవరకు వాల్యూ 10. 21లో నుంచి 10 పోతే ఏం మిగిలిద్దండి, 11 మిగిలింది. 11 ఆప్షన్ సి. ఏముందండి అసలు ఆ క్వెషన్‌లో? చాలా ఈజీ క్వెషన్. ఈ పేపర్ మొత్తం ఈజీగానే ఉంది.